హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రోజున సోమవారం రోజున అదిరిపోయే శుభవార్త చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మన రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఎప్పటినుంచి మన ఖాతాలో జమ చేస్తున్నారు అని చెప్పడం అయితే జరిగింది. సో, మొత్తంగా వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదలైతే చేసేస్తుంది. ముందుగా ఏ రైతులకైతే రైతు భరోసా వస్తుంది, అలాగే మనకి రైతు భరోసా సంబంధించిన గైడ్‌లైన్స్ ఏ విధంగా రిలీజ్ చేశారో అవైతే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే గతంలో కూడా మనకి రూ. 7,500 అని చెప్పి రూ. 5,000 అయితే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటికే మనకి చాలా లేట్‌గా అయితే ఇచ్చింది. సో, ఈసారి వచ్చేసి ఇంకా లేట్‌గా అయితే ఇవ్వడంతో చాలామంది రైతులైతే ఆందోళనతో చెందుతున్నారు. ఈసారి అయినా కరెక్ట్‌గా ఇస్తారా? లేదంటే ఎవరికి ఇస్తారని చాలా అయితే అడుగుతున్నారు కాబట్టి, సో, మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడగడం అయితే జరిగింది. సో, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారో మనమైతే తెలుసుకుందాం. ఓకేనా? సో, వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో, ముందుగా వచ్చేసి మన తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించిన రైతు భరోసా పథకం వచ్చేసి గత జూన్ నుంచి అయితే ఈ డబ్బులైతే రైతుల ఖాతాలతో జమ చేయాలి. కాకపోతే అప్పటి నుంచి రైతు రుణమాఫీ చేస్తున్నాం అని చెప్పి మనకి ఇప్పటికే 4 నెలలు అయితే దాటిపోయింది. సో, దీని తర్వాత ఇప్పుడు దసరా సందర్భంగా వచ్చేసి డబ్బులనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. సో, మొత్తానికి వచ్చేసి దసరా సందర్భంగా ప్రతి ఒక్క రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో, ఏ విధంగా డబ్బులు జమ అవుతున్నాయంటే ఎకరానికి రూ. 7,500 అనేది ప్రతి ఒక్కరికైతే జమ చేయడం అయితే జరుగుతుంది అని హామీ అయితే ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి గారు. సో, మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఈసారి వానాకాలం పంట ఎవరైతే వేసి ఉన్నారో వాళ్ళకే మాత్రం ఈసారి డబ్బులైతే అందిస్తున్నాం కూడా చెప్పడం అయితే జరిగింది. సో, మొత్తానికి వచ్చేసి వానాకాలం ఎవరైతే ఉన్నారో పంటలేసిన వాళ్ళకే ఈ డబ్బులైతే చెల్లిస్తుంది. దాంతో పాటు అన్ని జిల్లాలో ఉన్న రైతన్నలకైతే ఒకేసారి డబ్బులైతే ఇస్తుంది. మొత్తంగా 39,00,000 మంది రైతన్నలైతే ఉన్నారు. సో, అందరికైతే ఒకేసారి అయితే రూ. 7,500 ఎకరానికి చొప్పునైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే మనకి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అర్హులైతే కాదు అని చెప్పడం అయితే జరిగింది. 10 కంటే తక్కువ ఉన్న ఎవరైతే ఉంటారో సో, వాళ్ళు మాత్రమే అర్హులుగా గుర్తించి వాళ్ళకి మాత్రమే డబ్బులైతే వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. సో, మొత్తానికి మనకైతే ఈ విధంగా అయితే ఉంది. కౌలు రైతులకు ఎలాంటి హామీ అయితే ఇచ్చారు గానీ మనకైతే ప్రెజెంట్‌గా వచ్చేసి వాళ్ళ గురించి ఏ టాపిక్ అయితే లేదు. సో, అడిగినా సరే ప్రెజెంట్ అయితే మన దగ్గర ఆ రూల్ అయితే లేదు కాబట్టి నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏదైతే మనకి ఇంకో పంట ఉంటదో అప్పటి నుంచి వచ్చేసి వాళ్ళకైతే జమ చేస్తామని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో, మొత్తంగా మనకైతే 9వ తారీఖు నుంచి మన ఖాతాలో ఈ డబ్బులనేది జమ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పీఎం కిసాన్ ఆల్రెడీ అయితే జమ చేసేసారు కాబట్టి ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మీకు వచ్చిందా రాలేదా పీఎం కిసాన్? అలాగే ఈ రైతు భరోసా వచ్చిన డబ్బుల తర్వాత కూడా కామెంట్ అయితే చేసేయండి. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.